నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఎన్నుకోబడిన రాజు, పరలోకంలో ఆసీనుడైన రాజు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సర్వాధికారము భూమిపైన ఆయనకి ఇచ్చి ఉన్నది. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలా ఆయన్ని స్వీకరించి ఆయనలో నమ్మకం ఉంచేవాడు ధన్యుడు. ఆయన భూమిపై జరుగుతున్న వాటిని తన ఇష్ట ప్రకారం నిర్వహిస్తూ తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఈ అధికారం ఆయనకి ఇవ్వబడింది. ఎవరిచ్చారు ఈ అధికారం అంటే తండ్రి అయిన దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ రాజు ఆసీనుడై ఉన్నాడు. ఆ రాజును ప్రేమించే శక్తి, ఆ రాజును ప్రకటించే శక్తి, ఆ రాజును ఆరాధించే శక్తి నీకు రావాలి. దేవుడి యొక్క సింహాసనము శాశ్వతంగా గొప్పగా నిర్మించబడి ఉంటుంది. ఆయన పాదాల కింద అన్ని క్రియలను ఉంచి ఉన్నాడు. ఏ క్రియనైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఆ క్రియను నిర్వహించడానికి ఆ రాజు, మన రాజు సియోను అంటే జెరూషలేములో ఆసీనుడుగా ఉండి ఉన్నాడు. ఆయన నిర్వహించే క్రియలు దేవుడు నీకు శక్తివంతంగా ఇవ్వబోతాడు.